హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తెలుసు కదా మన సోలో ట్రావెలింగ్. ఫస్ట్ క్యాంపింగ్ గండికోటలోనే వేసాము. ఈ గండికోటలో ఫస్ట్ వేసిన క్యాంపింగ్ అంత సరిగా లేదనమాట. అందుకని ఈసారి గండికోటలో కాదు, గండికోటలోని వాటర్ ఫాల్స్ దగ్గర క్యాంపింగ్ వేస్తున్నాం. వీడియో బాగుంటుంది. మన ఎక్విప్మెంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి, చూడండి. మనం ఇప్పటి నుంచి ఏ వీడియో అయితే చేస్తామో ఈ వీడియోలో ఖచ్చితంగా ఏదో కొంత ఖచ్చితంగా నేర్చుకుంటాం. అంటే నాలెడ్జ్ ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకుంటాం ఒక దాని గురించి. ఇప్పుడు మనం ఒక చోటుని క్యాంపింగ్ చేస్తున్నామంటే దాని గురించి, అంటే అక్కడ పరిసర ప్రాంతాల్లో ఏమున్నాయి దాని గురించి కొంచెం తెలుసుకోవడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాం. వాటర్ ఫాల్స్ దగ్గర మనం క్యాంపింగ్ చేస్తున్నాము, చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. జమ్మలమడుగు నుండి 4-5 కిలోమీటర్ల దూరంలో ఈ లొకేషన్ ఉంటుంది. చూడ్డానికి చాలా బాగుంటుంది. కాకపోతే మనం వాటర్ ఫాల్స్ వెళ్ళాలంటే ఇలాంటి ప్రదేశంలో ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ దారి కేవలం 800 మీటర్లు మాత్రమే ఉంటుంది. తర్వాత రోడ్డు మొత్తం ఇలా ఉంటుంది. ఈ దారి కూడా కొంత దూరమే ఉంటుంది. ఇక్కడ నుండి నడుచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. నార్మల్గా ఇక్కడ చూడండి, ఇప్పుడు గడ్డి ఇదంతా ఎట్లున్నది అట్లున్నది. ఇక్కడ కనుక ఏదో చేస్తున్నారు, ఇక్కడ క్లీన్ చేస్తున్నారు మొత్తం. వాటర్ ఫాల్స్కి వచ్చేదానికి లేదంటే ఏదైనా పార్కు కడతారో ఏదో చేస్తున్నారు మొత్తానికి. ఆరు నుంచే కంప చెట్లు అన్నీ ఉన్నాయి. చూడండి ఒకసారి క్లైమేట్ చూడండి ఒకసారి. ఎండగం క్లైమేట్ కూడా బాగుంది, ఎండగం అంతగా లేదు, బాగుంది. ఎంజాయ్ చేద్దాం. ఇంటి దగ్గర నుండి ఇక్కడి వరకు నాకున్న ఒకే ఒక ఆలోచన, అసలు అక్కడ వాటర్ ఉంటాయా అని. ఈ ఆలోచనతోనే దాదాపు 1 కిలోమీటర్ వరకు నడిచాను. చుట్టూ ఎండ సంపుతుంది, దారుణంగా ఉంది. ఇక్కడ ఒక్కరో నీడు ఉంటే నీళ్ళలో కూర్చున్నా కొంచెంసేపు, కాసేపు కూర్చొని మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఇట్లా కూర్చునేప్పుడు చేసినప్పుడు వెనకల ఇట్లా రాతి గోడలా ఉంటే భలే ఉంటుంది కదా, చూడ్డానికి బాగుంటుంది. అదేదో ఒక వీడియోలో కూడా ఒక ఫీలింగ్ ఉంటుంది. అలా 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యాను. నేను నడిచే చోటు ఒక విషయాన్ని గమనించాను. జారుతున్నాయి, వర్షం పడితే ఖచ్చితంగా జారుతాయి. మళ్ళీ దీనికి చూడు ఎంత గ్రిప్ ఉందో, అయినా జారుతాయంటే. అవును, వర్షం పడినప్పుడు ఇక్కడ మొత్తం చూడండి వాటర్ మొత్తం ఇట్లా ఫ్లో అవుతాయి, అంటే ఇటు వెళ్ళిపోతాయి. వర్షం నీళ్ళు మొత్తం ఇటు వెళ్ళిపోతాయి కిందికి. ఫోటోగోడలాగా చూడండి. మీకు ఆల్రెడీ రాజపలకలు కనిపిస్తాయి కదా. వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్న నాకు నీటి ప్రవాహం వినిపించింది. నీరు ఉందని ఆనందంగా చూద్దామని వెళ్తే ఒక పిలుపు కూడా వినిపించింది. ఇదంతా వాటర్ ఫాల్స్, మొత్తం వాటర్ తక్కువ ఉన్నాయి కానీ మనం క్యాంపింగ్ వేయచ్చు. అక్కడ చూశారు కదా, అక్కడ బ్రదర్స్ ఉన్నారు, పిలుస్తున్నారు, రాండి ఎట్లుంది దారి అని చెప్తున్నారు. అంటే మనకు తెలుసు ఆల్రెడీ, వాళ్ళతో మాట్లాడుతున్నాం సార్. నాకు దారి చూపించడం కోసం ఈ బ్రదర్ పైకి వచ్చాడు. వచ్చేసాం. अभी पानी है ब्रो या ब्रो कोई बात नहीं।
వాళ్ళు హైదరాబాద్ నుండి వచ్చారట. ఆర్స్లీ హిల్స్ చూసుకొని ఇక్కడికి వచ్చాం బ్రో అని చెప్పారు. మనం ఇంకా 4 కిలోమీటర్ల దూరం ట్రెక్కింగ్ చేయాల్సి ఉంది, ఎందుకంటే మనం క్యాంపింగ్ వేయాల్సిన చోటు ఇది కాదు. వాళ్ళు ఉండే చోటు నుండి నేను వచ్చింది కేవలం 300 మీటర్లు మాత్రమే, కానీ ఎక్కడాలు దిగడాలు ఎక్కువ ఉన్నాయి. అందుకే అలసిపోయాను. ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకుందామని ఆగా. బుద్ధి ఆరిపోతుంది లేదు. ఈ ఫిల్టర్ నీళ్ళు మామూలుగా ఒక రకంగా ఉంటాయి, ఇప్పుడు తాగుతుంటే చేదు వస్తాయి. అదే ఇప్పుడు పారే నీళ్ళు తాగమని వాట్లా అని ఏమంటారు, దీంట్లో టీడీఎస్ తక్కువ ఉంటుంది. అలా 1 కిలోమీటర్ ప్రయాణించిన తర్వాత ఒక అద్భుతమైన లొకేషన్ కనబడింది. ఒక మానవ శరీరంలో దాదాపు 60 నుండి 70% నీరే ఉంటుంది. మన మెదడులో 80%, రక్తంలో 90% నీరు ఉంటుంది. ఒక వ్యక్తి ఆహారం లేకుండా వారాల తరబడి బతకగలడు, కానీ నీరు లేకుండా 3-4 డేస్ కంటే ఎక్కువ బతకలేడు. మనం రుచి చూడలేని ఏకైక పదార్థం ఈ నీరు. దీనికి ఎలాంటి రంగు, రుచి, వాసన ఉండదు. భూమి మీద 71% నీరే నిండి ఉంది, కానీ అందులో 2.5% మాత్రమే మంచినీరు. అందులో కూడా మనం తాగడానికి ఉపయోగపడే నీరు కేవలం 1% మాత్రమే. మిగిలిన నీరు మంచు పర్వతాల్లో, భూగర్భ జలాల్లో ఉంటాయి. సాధారణంగా నీరు 3 రకాలుగా ఉంటుంది. 1 ద్రవం అంటే నీటి రూపం, 2 మంచు అంటే ఐస్ రూపం, ఘనరూపం అంటాం, 3 ఆవిరి అంటే వాయు రూపం, గ్యాస్ రూపం కూడా ఇదే. నీరు వేడయ్యే కొద్దీ విస్తరిస్తుంది, అంటే వర్షం రూపంలో. చల్లారే కొద్దీ కుదిస్తుంది, అంటే మంచు రూపంలో గడ్డ కట్టడం. మనం చాలా చోట్ల కొండల నుండి, బండరాల నుండి ఊటకారడం చూస్తున్నాం. భూమి లోపల నీరు బండరాయిలోకి చేరి అధికంగా నీరు ఉండడం చేత నీటిని ఒక రంధ్రం నుండి బయటికి వదులుతుంది. అలా వచ్చిన నీరు వర్షం నీటితో కలిసి చాలా ఉధృతంగా ప్రవహిస్తూ కొండలను కోతకు గురిచేస్తుంది. మామూలుగా కొండ కోతకు గురి కావడం అంటే ఇదే, అంటే వాటరు కొండలు కోసపోతాయి అన్నమాట. నార్మల్గా మొదలయ్యి ఇట్లా. అసలు మీకు వాటర్ ఫాల్స్ ఎట్లా పుట్టాయో తెలుసా? తెలుసుకుందాం దాని గురించి. ముచ్చుకోతులు ఉన్నాయి పెద్ద పెద్దటి, తోక ఎంత ఎత్తుతాయి ఓ అని. ఇక్కడ ఎక్కడ చూసినా కనపడే పండు సీతాఫలం. ఈ సీతాఫలం ఎండ ఎక్కువగా ఉండే కొండ ప్రాంతాల్లో పెరుగుతుంది. ఇవి ఆంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. ఇందులో విటమిన్ సి, విటమిన్ B6, డైజెస్టివ్ ఫైబర్, పొటాషియం ఉంటుంది. సీతాఫలం చెట్టు మామూలుగా కాయ ఎక్కువ లావుగా వస్తుంది. ఒకవేళ మాగిన కాయ ఎట్టుంది, ఇప్పుడు మామూలుగా పచ్చికాయలు అన్నీ కనిపిస్తున్నాయి మనకు, చూస్తున్నారు మీరు. ఇక్కడ ఒకటి, ఎన్ని పచ్చి, ఇక్కడ ఒకటి, అక్కడ కనిపిస్తుంది, దగ్గర పైన ఉంది. మాగినకాయ మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, కాయ మాగింది, మరి ఇక్కడ లావు ఉంది, పలానా చోట కాయ మాగిందని ఎట్లా కనపడుతుంది అంటే, ఇట్లా ఎండినాకు ఉంటాయి. ఇప్పుడు సీతాఫలం చెట్టు ఏమవుతుందంటే, ఒక కాయ ఎక్కువ లావు కాసి బరువు ఎక్కి వంగుతుంది. ఇట్లా వంగినప్పుడు ఒక సైడ్ ఇరుగుతుంది, ఇరిగిన తర్వాత ఒక సైడ్ ఎండిపోతుంది, ఒక సైడ్ మాత్రమే చెట్టు పెరుగుతుంటుంది. అది మనం కనుక్కోవచ్చు. ఇట్లా ఎండిపోయిన దాని దగ్గర
కాయలు మాగింటాయి, లావు ఉంటాయి మాగింటాయి. అంటే కాయలు ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు, ఒరే ఇక్కడ కాయ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. దాదాపు 3-4 కిలోమీటర్లు కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు దాటుకుంటూ వచ్చాను. అడుగడుగునా ప్రమాదాలు ఉన్నా, దారి లేకున్నా ఏర్పరచుకొని వచ్చాను. మనం చేరుకోవాల్సిన ప్రదేశాన్ని చేరుకున్నాక మనకు అనుకూలమైన ప్రదేశం ఇక్కడ లేదు. ఏం టార్చర్ ఆయన చూడు, ఎంత లోయ అలా పడితే ఏంది పరిస్థితి. ఎత్తపోనికి కూడా కాదు, చెమటలు గార్చుకుంటూ ఎంత దూరం వచ్చి వీడికి వచ్చి ఆడికి పోనీకి దారి లేదు. వీడికి ఏదో ఊహించుకొని వచ్చాం, వీడికి వచ్చా బెడ్ అయింది. మళ్ళీ వెనక్కి పోతాం. ఒక చోట కొంచెం మంచిగా ఉంది, చెట్లు బాగా, కాకపోతే అటు రిస్క్ ఉన్నటువంటి వాటర్ పెరిగితే, అక్కడ వర్షాలు పడతాయి, ఉన్నటువంటి వాటర్ పెరిగితే ఇబ్బంది పడతాం ఖచ్చితంగా. కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాలా, అందుకని అక్కడికే పోయి చేసుకున్నామని చూస్తున్నాం. ఇప్పటికే టైం 2 అయింది, మళ్ళీ అడిగి పోయాక 1 గంట పడుతుంది. ఇంకా ఎప్పుడు వంట చేసుకుంటాం అర్థం కావడం లేదు. చూద్దాం, ఈ క్లైమేట్ అనేది ఇక్కడ బాగుంది, కాకపోతే ఇప్పుడు కొంచెం బాగుంది, కానీ వితిన్ సెకండ్స్లో మళ్ళీ ఎండ వస్తుంది. ఎండ వచ్చి అసలు ఉండలేకపోతాం. ఆల్రెడీ చూడు స్పెట్ టీ షర్ట్ ఉన్న తడిసిపోయింది, ఏం లేదు. అసలు అక్కడికి వెళ్ళిపోయాం, బయలుదేరి. 2 కిలోమీటర్లు వెనుదిరిగిన తర్వాత ఒక అసమానత ఎదురైంది. వాటర్ వల్ల కాదు, రాళ్ళు తగిలిపోతాయి. గుణకరాలు రావులావుతాయి, గుణకరాలు. ఇప్పుడు ఒట్టికాలతో పోవాలి. చేసేదేం లేక వాటిని అక్కడే వదిలేసి వెళ్తున్నా. మొత్తానికి జరుగునాం.